అయ్యో ఆగరాదే, చేతులంతా మండుతున్నాయి, పానమంతా అనిగినట్టు అవుతుంది. అయితే ఎందుకు కాదు, పొద్దుగా లేచి ఇంత మంది అయితే కాకపోవు. నీ అవ్వ పానం మంచిగా కలిపితే మందు తాగకపోతే అనిగినట్టేనాడే. అయ్యా పొలగాడు అంత మంచిగా ఉండి ఆన్నే తూటిపోయినట్టు ఏం ముట్టాడు కదా. దొరికిందే మురుపు అన్నట్టు ఎన్నిసార్లు వెళ్ళితే తాగితే తాగిన ఏంది ఇప్పుడు? మరి ఎందుకవ్వ శుద్ధ పూస మాటలు మాట్లాడతానో వణుకుతానే అని. సరే గాని ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ కారం నూనె అన్ని పెట్టినావానే? మా పెట్టినది నువ్వు రాత్రి దాచుకున్న 90 కూడా పెట్టిన. అబ్బా నాకు తెలిసే నువ్వు పెడతావని. నువ్వు నా శుద్ధ పూస. సమ్మక్క జాతర పోయినాక మందు తాగి మలుసుకొని బందవనుకో జంపన్న వాగులో ముంస్తా తాత. ఏసి అవ్వతోడు తాగనే తాగబుద్ది అయితే జాతర వచ్చినాక గింతంత తాగుతావు. అబ్బో అక్కడ తాగితే జాతరలో కట్టగలితే ఎట్లా? అవ్వో పూసగుచ్చిన మాటలు మాట్లాడితే పొయ్యిలో నూక బుద్ధి అవుతుంది. నేను సంచలకి వెళ్ళి మందు తీసేదాకా ముట్టిననుకో తాత మైలపోలు తీస్తాని. అమ్మా కావాలనే పొద్దుకేదాకా సంచలకెళ్ళి మందు తీయలేదనుకో, తాగినాక నీ మైలపోలు తీసి అవుతుంది. వీని తలకాయ కొట్ట తాగినాక తీసినా తీస్తాడు. సరేపా ముత్తంతా తానికోలే తాగుదు గాని. సరే సరే కానీ నేను వచ్చేసరికి అన్ని చదివిపెట్టు. ఊళ్ళో పోయి జాతరకి ఎవరు వస్తారో నేను తెలుసుకున్నా. సరే దన్నారా మేడల మంది బాగున్నారట పూనుకుంటారా. అట్లా పోయి ఇట్లా వస్తా, నువ్వైతే అన్ని చదివిపెట్టు. ఎవరో వస్తారో మరి. అవునే ఆయన తినే దేవుడు ఊతావా ఏంది? అగో గట్లా అంటున్నావేంది? నెత్తి కూడా చూసుకోవద్దా? అవునే అది నెత్తి చూసుకున్నట్టున్నా, అదే ఇరవోసుకుని ఇరంగా మారినట్టుంది. మనం ఎటుపోతున్నాం, నువ్వేం చేస్తున్నావే? అయ్యో పొలగాడు పోషిత్తోనే పట్టుకుమనబడుతుంది. నీకు నా లెక్క ఎంటికలు ఉంటే ఏర్పడుతుంది. ఆయనతో జాతరలో పోయినాక గుండు కొట్టిస్తే ఏర్పడుతుంది. చాలది మామ అట్లా నువ్వు. సరే గాని కోడిని కొనుకరాపో. ఆ జాతరలో దొరికాయే ఆనే ఎరిచిపోద్దాంపా. అబ్బో ఆడ బాగా పిరముంటాయి. ఈ ఊళ్ళోనే దేపో 2 కిలోల ఎలతట్టు. 2 కిలోల కోడనికే మొత్తమంతా పిసుకుల్లో తెస్తే మొక్కెళ్ళిపోయా. మొక్కులేమో కొండంతా కోసడేమో ముత్తుకంతా. ఏది చేసినా మనసు నిండా చెయ్యాలి. మురిపిచ్చి ముత్తుకంతా పోయే దేనికేనా? మనం చల్లగా ఉండాలి గాని ఆ తల్లికి 1 కిలో కోడింది 2 కిలోల కోడైనా తెస్తాపో. సరే దన్న రాపో. ఆడేమన్నా కలిస్తే ముచ్చట్లకు మూతులు చాపకు. ఎంత ముచ్చట్లు పెట్టినా మీ ఆడలకు దొరికిన ముచ్చట్లు మా మొగలకు దొరుకుతాయి. సరే నువ్వైతే రాకపోయి నీ సంగతి చెప్తా. ఊళ్ళే సమ్మక్కల బెల్లం జోరు వాసన అవుతుంది. జాతర పోదాం అంటే ఎవరు వెళ్తలేరు కదా. పక్కన వస్తాను కదా. జంపన వాగుల తానం చేసి మొక్కులు పెట్టి నా వందం ఇస్తా కోని కోసుకొని తినత్తా. రమేష్ ఎటు పోతానవరా? నేనేమో మొదటికి పోతానా. మొదటికంటే మేడమే కదా. నీ కథ గమ్మతుందేనే మామ, నువ్వేమన్నా ఇప్పటి పోరనివా? మొదటికంటే మేడారమేనా? వెనకట సమ్మవసార వాడే ఇల్సిరు కాబట్టి మొదటికి అని అన్నారు, ఇప్పుడు మేడారం అంటారు. నీకు తెలియదా ఈ ముచ్చట? అవును నువ్వదేరా, ఇప్పటి పురాణకు తెలియదు కానీ అయినా నువ్వు ఒక్కని ఊపుకుంటూ పోతాను ఏంద్రా? ఒక్కని ఊపుకుంటే పోకపోతే నాకేమైనా పెళ్ళం పిల్లలే దన్నన లగ్గం కావాలని ఆ జంపన వాగులో మునిగి మొక్కులు పెట్టి ఆయనతో కొన్ని మలిచి బంగారం వాళ్ళు అంటుకొని తినత్తా. నాకేమన్నా రందే అరవుసే. ఒక్కని పోయి బిక్కు పక్కు అనుకుంటా ఏ చెట్టు కింద ఉంటావురా? మాతో రా. ఏ కోట్ల మంది వస్తారు కాదే అందులో ఉంటి కానీ నేను ఒక్కని. నీ ఊళ్ళకే ఇంత మంది పోగా నిన్ను తీసుకుపోవారా? మాతో రా. గీడు మనతో ఎందుకు వస్తాడే? రూపాయి పోతే పానం పోయినట్టు చేస్తాడు. అంటే ఆ రూపాయి ఎట్లా వస్తుంది అనుకుంటున్నావురా? ఆయిబాయిగా తిరిగి అర్రల వంటనే వస్తుంది అనుకుంటున్నావా? మడి దడుతుంది ఎరికేనా ఆ రూపాయి సంపాదిస్తానంటే? అరే రాజుగా నీకు గవ్వని ఎందుకురా? వాడు పెళ్లి కోసం జాయిన్ చేసుకుంటాను కావచ్చు. అయిదా కానీ జాతరకి ఎత్తనవా? అత్తానం కోని కొనుకొద్దామనే పోతున్నా. కోడి కొనుకొస్తా పోతున్నావా? అయ్యో ఆడు పోయేది కోడికే, పులి కోసం కాదు. గట్ల కాదురా, వాళ్ళిద్దరేనే మేమిద్దరమేనే. నువ్వు కొంటని కానీ వినే మనిషికి కోడి ఎందుకు? అందరి పొత్తులో ఒక కోడిని కోసుకొని మొక్కి తిందామంటనా గట్లా. గిన్నె పట్టుకొని అడుక్కొని తింటే గానీ రాజుగాంతో పొత్తు కూడానే కూడా. నేనంటే బాగానే ఊకారం వస్తుందేమో నీకు. ఆయనక తిరుక్కుంటూ లట్టు పొట్టు తినొచ్చు కానీ నాతో పొత్తొద్దారా నీకు? అరే లట్టో పొట్టో తిని ఎత్తేస్తారా? మనం అందరం ఒక కూరలో మంచిగా కలిసిపోయిరాక.
సరే పోదాంతియే, కానీ నా ఒక్కని మందమే పైసలు ఇస్తా కోడికి. తతిమై మీరు పెట్టుకోవాలి. శారణ నాది, బారణ మీది. నా కిరికేరా నీ శారాన సంగతి. ఎరేసి మెత్త తిందాం అనుకుంటున్నావురా, ఎరేసి మెత్త తిందాం అనుకుంటున్నావురా. అగో మీరిద్దరేనా నేను ఒక్కనేనైతే 4 చిప్పలు అయితే నాన్న వాళ్ళ పడతా, మీకు నాకు తుగుతా అదే. అరే రాజుగా ఈ బక్కోడు కూరనినాక తింపేసే ముక్కెత్తనే వెనక ముందవుతాడు. ఇవితో నీకేంద్రా? అరే రమేష్ ఇక పైసలు తీసుకో, నువ్వు పోయి కొని పట్టుకురాపో, మేము ఇంటికి పోయి అన్ని చదువుకుంటాం. తగిన పైసలు కలుపుకొని మంచి ఆట ఉన్న కోడిని పట్టుకురా. ఆట ఆయన కొన్ని మా వాటికత్తా కానీ దన్నని రారి, తిప్పుకుంటూ ఇంట్లోనే ఉండకుర్రి. నువ్వైతే పోయిరా. కాతరెడి మనిషి ఏమే చదివిన వాడిని మా చదివినా గాని కోడేది కోడి ఆ బక్క రమేష్ గారు తెస్తానడే. కొంకలోనే మనమున్నాం గమ్మల గాలెక్కేందుకు? నేను ఆ బక్కోని అద్దననే, కానీ ఆ ప్రసాద్ మా మింటాడా? ఒంటరోడు కదా, ఎంట పెట్టుకుని పోదాం అన్నాడు. సరే బా పోదాం. లేదో అన్ని పెట్టినా అమ్మని. మా పెట్టినా మీనా మీనా ఏం చేస్తానవే? వచ్చినవా? జాతరకి ఎవరన్నా అత్తల్లా? బక్క రామేశ్వరం రాజేంద్ర వస్తారు. మంచోళ్ళ దొరికిల్లు, నీకు ఇంకా ఎవరి సోపతి దొరకలే? గా బక్కోడు ఒక్కడే, రాజుగారు ఇద్దరు, మనం ఇద్దరు, ముగ్గురు పొత్తులు ఒక్కడే కొడి పోదాం పాయే. సరే పా మరి. ఈ సంచులు అన్ని పెట్టినావా? పెట్టిన మరోసారి గంటలు గిన్నెలు అన్ని పెట్టావా? మన మసాలా అన్ని పెట్టావా? పెట్టిన పా. నడు నడు నడు, వాళ్ళు మన కోసం చూస్తారు కదా. నీ అవ్వ ఈ పొత్తుల సంసారం పెట్టుకోవద్దు, ఎదురు చూడద్దు. నా సందులో నేను పోతే ఈ పాటికి మొక్కులు అప్పచెప్పి కోన్ని కోసి పొయ్యి మీద వేసి తుకపెక్కి ఉడికిద్దు. ఊళ్ళో నేను నడుగురి పారికెళ్ళి. అల్లుడు జాతర కాడికి పోయినా కావమని చేసినాం అనుకో, చిలుకల గుట్ట గట్టేసత్తా ఏమనుకున్నావు? మా కట్టెత్తురా, నీ మొగన్న అన్నట్టు నన్ను అంటే ఊకుంటారా అందరూ? మాసాలు తినాడు. రాకేముంది ఫోన్ చేయాలి కానీ ఏం పద్ధతిలో ఏమని ఆడిపోతే ఎంతమంది జనాలు ఉంటారు. అబ్బా ఎట్లయితే అని మేడరం అయితే వచ్చినాంరా. సమానం తవ్వు కాడ పెట్టి ముక్కల పైపు భారీ ఇలా నీడలు రా, ఇక్కడ నీడలు కట్టున్నా. ఒక పక్కన మంచిగా ఉన్నట్టు బావా చెట్టు మంచిగా ఉన్నట్టుంది కదా, గడికి పోదాంపా. పారి నీడే ఉన్నట్టుగా. ఏం చేస్తాం, నడిచి నడిచి కాళ్ళు అవుతుంది. పారి అయ్యో గిడ మంచిగా రా. ఏ బక్కడా ఒక చెట్టు మంచిగా నడు జాగా పో ఉరుకో. నడవరాదు, నిమ్మలంగా నడుస్తాను. నడతలే నానే లింగు లింగు అనుకుంటే నడత అయిపోయిందా? గుంజుతానే మాకు. మూతి పనులు అడగొడతా, మూతి పనులు అడగొడుతుంది. మోసానికి నాకెరక బరువు గుంజుతుంది. ఒకటే పబ్బనే ఇక ఆపురి. అల్లుడు మూలలకు కావాలండు, మేము దర్శనం చేసుకొని వస్తాం. నేను జాతరకు వచ్చినా, మీ ముళ్ళల కావాలికి వచ్చినా. నా ముత్తంత సంచి ఏడగుచ్చినా ఉంటుందని మీ ముళ్ళలా గుచ్చిరు కదా, నేను ముళ్ళల కావాలి ఉంటా అని. అవ్వల్లో అత్త చూడు అత్త. అరే బక్కోడా, మరి నువ్వన్న పోయి రాబోరా దర్శనానికి. నువ్వు వచ్చాక ముళ్ళల కాలు మేము ఉంటాము. నువ్వు పోవా మమ్మల్ని పోనీయవా? అందరం కలిసి వచ్చినాము, అందరం కలిసి పోదాం.
నువ్వోసారి పోవుడు నేనోసారి పోవుడు ఏందే ఇదేమన్నా రాజరాజు గుమ్మడికాయనా నేను కాక వచ్చిన జాతర ఇక మీతోని ఈడు మొండోడు కాదే ఎంత పెద్ద దండోడు వచ్చి చెప్పిన అడిగినాడు పారిపోదాం. అరే బక్కోడా ఇక ఇష్టపెట్టేటట్టు లేవు కానీ రారా ముళ్ళలే జాగలే ముళ్ళలే ఉంటాయి కానీ మీరు నడుగురి ఇవి ఎవరంటే ఒక దగ్గర పెట్టు. రారా మరి ఎంతమందో ఏమో. నంది మేడారమే అభియ న్యాయమైన రాజ్యం పునాది అభియ కోయరాజుల బిడ్డను రా అభియ కొండ దేవతను రా అభియ జంపన్న వాగనాది అభియ జారు జారు బండనాది అభియ. దర్శనం అయితే మంచిగా అయిందే. అబ్బా అబ్బా ముళ్ళలు అవుతున్నాయిరా. అబ్బా ఏం జనం ఉసుకపోతారా జనం రా ఎప్పుడు చూలే జనాన్ని. అబ్బా జంపన వాళ్ళు గోని నీళ్ళ ఉసుకపోతారని మంది. అవునరా అలాగే రాబుది కదా తాను చేస్తారుగా. ఇక దర్శనం అయితే అయింది అండక తింటే కాదా ఇక. అవురా రమేష్ పిల్లలు ఎదిరించి కొయ్యరా కొయ్. రమేష్ రాంగా 3 పొయ్యిరాలు పట్టుకురా జరా. అరే చారానగా అట్నే ఈయన కట్టెలు కూడా ఎరకరా. నన్ను శారణగా అంటావురా. రమేష్ తొందరరా బోర్లు కడిగి బూర్ది పెడదు. ఏ రమేష్ గా తొందరరా మళ్ళీ కూర కూడా నువ్వే అండాలే ఇక్కడ ఎవరికి అంటరాదు. ఏమంటారా ఏమవుతుందా ఏ మాడితే గానీ జర నాకు అవతలకి వచ్చినట్టు అవుతుంది ఇక కోని పట్టుకోయే. ఏ పోయినట్టు కాదు తొందరరా మళ్ళా. అత్త అత్త ఏమొచ్చో ఏమో పో. వాళ్ళు వచ్చేసరికి తీసి అన్ని బయట పెట్టుది. అక్క నాకే పని చెప్తారా మీరు తన గురి మీ సంగతి చెప్తాను. అవరా గుండోడా నన్ను చారణగా అంటే అవరా నువ్వు. నువ్వు చారానా కానీ కాకపోతే రూపాయి కానీ వాళ్ళ బక్కోడా నేను ఎక్కువ మాట్లాడుతున్నావు. అట్లనా మీ సంగతి ఇట్లా రమేష్ గా నీ దండం పెడతా ఊరుగా ఊరొచ్చా ఇట్లా ఎగకురా కాదురా. అరే బక్కడా వెల్కమ్ టు SR విలేజ్ కామెడీ. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ ప్రక్కన గంట ఉంటుంది గట్టి కొట్టుండి.